దాసరామ్ గారి నాయకత్వం, రావు శ్రీనివాస్ గారి నాయకత్వం, కాదా సత్యనారాయణ గారి నాయకత్వం. మాసాబత్తును గారు ప్లీజ్ వద్దబ్బా, ఏం వద్దు. కాపు చేసి కేఆర్పిఎస్ ఇద్దరు కలిసి చేస్తున్నామండి. అంతకుముందు ఉద్యమాలు కలిసే చేసాము, అట్లాగే చేస్తాం. బ్రదరు కుర్చీ వేసుకో స్వామి, నువ్వు దగ్గర లాక్కో, ఇంకా దగ్గర్రా. ఎందుకంటే మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్సుమాంజలి. నా పేరు రావి శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ కేఆర్పిఎస్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మరి మేము చేసుకునే విన్నపం ఏంటంటే, దాదాపుగా 3 దశాబ్దాల కాలంగా మరి కాపుల్ని రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తూనే ఉన్నారు, దగా చేస్తూనే ఉన్నారు. కాపులకి ఏ విధమైన రిజర్వేషన్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించలేదు. ఇది యథార్థమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఏ విధమైన రిజర్వేషన్లు కల్పించకుండా వారిని దామోదరం సంజీవయ్య గారితో పోల్చడం అనేది అత్యంత దారుణమైన విషయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దామోదరం సంజీవయ్య గారు కాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరించారు. కొంతకాలం రిజర్వేషన్లు మళ్ళీ మేము తిరిగి పొందడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి స్టిల్ ఇవాళ వరకు కూడా కాపులకి మరి దశల వారీగా ఆయన ద్రోహమే చేస్తున్నారు తప్ప ఆయన ఎక్కడా న్యాయం చేసిన సంఘటనలు లేవు. మేము ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు గత 30 సంవత్సరాలుగా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలని ఏ రకంగా ఆయన మోసం చేస్తున్నారు, ఏ రకంగా ద్రోహం చేస్తున్నారు, ఏ రకంగా నయవంచనకు గురి చేస్తున్నారు అనేది ఒక కరపత్ర రూపంలో మరి మీకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కరపత్రం ఇవాళ వాట్సాప్ ద్వారా మేము లైవ్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మేము పేర్కొన్న ఏ ఒక్క అంశమైనా తప్పు అని నిరూపిస్తే మీడియా సమక్షంలో మేము చట్టపరంగా చర్యలు కూడా తీసుకోమని దాంట్లోనే రాసిచ్చాం. దయచేసి ఆ కరపత్రం పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 30ని మొట్టమొదటిగా హైకోర్టు సంబంధించిన జీవోని తొంగలో తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారే. పుట్టుస్వామి కమిషన్ నివేదికను బయటికి రానివ్వకుండా చేసేసి, పుట్టుస్వామి కమిషన్ కాలం పొడిగించకుండా, రిపోర్ట్ రాకుండా పుట్టుస్వామి కమిషన్ రిలీవ్ చేసేసి బయటికి పంపేసింది ఆయనే. 1995 తర్వాత దాదాపుగా మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా 20 సంవత్సరాల పాటు కాపు రిజర్వేషన్ ఉద్యమం వదిలేసిన తర్వాత మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు గారే వారి రాజకీయ అవసరాల కోసం కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి పాదయాత్రలో గుమ్మం గుమ్మానికి చెప్పారు ఆయన, కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం అధికారంలోకి వచ్చిన 6 మాసాల లోపని. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత క్రియాశీలకంగా ముద్రగడ పద్మనాభం గారితో పాటు కాపులందరినీ మళ్ళీ రోడ్డెక్కించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయన రోడ్డెక్కించి మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చి మోసం చేసి ఒకసారి బీసీఎఫ్ అని, మరొకసారి ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ అని చెప్పి పూర్తిగా దగా చేసి ఈడబ్ల్యూఎస్ రోస్టర్ పాయింట్లు నిర్ణయం చేయకుండా మరి మాతో పాటు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేద ఓసీలకు కూడా తీరని ద్రోహం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయారు 2019లో. దేశమంతా 2019లో ఈడబ్ల్యూఎస్ రోస్టర్ పాయింట్లు డిసైడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేయకపోవడం వల్ల లక్షలాది ఉద్యోగాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో భర్తీ చేసే సందర్భంలో ఈడబ్ల్యూఎస్ కనీసం లేకుండా చేసేస్తే ఆనాటి ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం ఈడబ్ల్యూఎస్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని అడగల. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే అటు వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ ఎవరిని మోసం చేశారంటే కాపులతో పాటు అగ్ర కుల పేదలను కూడా మోసం చేశారు. అంటే మీరు అగ్ర కులాల్లో ఉండి మీ కుర్చీలు కాపాడుకోవడానికి మరి ఎంతసేపు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలే తప్ప అగ్ర కులాల్లో ఉన్న పేదల గురించి కానీ, ఓసీలో ఉన్నటువంటి ఇతర పేదల గురించి కానీ, కాపుల్లో ఉన్న పేదల గురించి కానీ అటు వైసీపీ ప్రభుత్వం కానీ ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ ఏమీ న్యాయం చేయలేదు. గత 3 దశాబ్దాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒకే మూసలో ఒకే పందాలో పనిచేస్తున్నారు తప్ప వీళ్ళెవరూ కూడా పేద ఓసీలకు కానీ అలాగే పేద కాపులకు కానీ న్యాయం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈ 3 దశాబ్దాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు బీసీఎఫ్ అని బిల్లు చేసేసి కేంద్రానికి తోసేసి చేతులు దులిపేసుకున్నారు. అసలు రిజర్వేషన్ అధికారం అంతా చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది. ఎంతసేపు ఆయన ఇవ్వకుండా గత ప్రభుత్వంలో మేము ఈడబ్ల్యూఎస్ ఇచ్చాం,
అది జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారని వారి అనుకూల మీడియా ద్వారా రాంగ్ నోషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడిచ్చారో చూపించండి. లేదు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, పోనీ ఇప్పుడు ఇవ్వండి సాధ్యమైతే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను మీకు ఇప్పుడు సాధ్యమైతే ఇప్పుడు ఇవ్వండి, మేమే అభ్యంతరం లేదు. అవకాశం లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఈడబ్ల్యూఎస్ను 5+5గా కానీ 6+4గా కానీ 7+3గా కానీ డివిజన్ చేసిన దాఖలాలు లేవు. ఎక్కడైనా చూపించమనండి చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే మోసం చేయడం జరగనిదే జరుగుద్దని చెప్పి ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఓట్లు వేయించేసుకుని కరివేపాకుల మాదిరిగా తీసి పక్కన ఇట్టేయడం తప్ప ఏ విధమైన న్యాయం చంద్రబాబు నాయుడు గారు గత 3 దశాబ్దాలుగా కాపులకు చేయలేదు. అయ్యా ఇప్పటికైనా మీరు వైఖరి మార్చుకుని మీరు మాకు న్యాయం చేస్తే కేఆర్పిఎస్, టీబీకే, జేఏసీ, కాపు సంఘాలు అన్నీ కూడా మీకు ఏకపక్షంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతుగా నిలుస్తాం. మీకు బహిరంగంగా మీడియా సమక్షంలో మేము హామీ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ల విషయంలో మీ వైఖరి ఏంటి చెప్పండి. మీరు కాపులకి రిజర్వేషన్లు ఇవ్వగలరా, ఇవ్వలేరా? కొన్ని ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పేయండి, తప్పేమీ లేదు. అంతేగాని నిత్యం మోసం వద్దు, నిత్యం దగా వద్దు, నిత్యం నయవంచన వద్దు. మీరు ఇవ్వగలిగితే ఇవ్వగలం, ఇవ్వలేకపోతే ఇవ్వలేం. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పేయండి, అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఎందుకు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరో చెప్తారు. ఇవ్వగలిగిన వాళ్ళు కాపులకు రిజర్వేషన్లో ఇవ్వడం అనేది పూర్తిగా రాజకీయ నిర్ణయం. ఇవ్వాలంటే 100% ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అంటే ఇవ్వకూడదు. కేవలం ఇవ్వకూడదనే చంద్రబాబు నాయుడు గారు 2 ఫైళ్ళు ఢిల్లీకి పంపించారు. అసలు ఢిల్లీకి పంపాల్సిన అవసరం లేదు. స్టిల్ ఇవాళ కూడా ఆయన వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతుంది, దగ్గర 2 సంవత్సరాలు 2 నెలలు అయ్యింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదంటారేంటి? జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. మీరు కూడా మళ్ళీ అయిపోతారా ఇవ్వకుండా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద మోపేసి తప్పుకోవడం ఎందుకు? మీరేం చేస్తారో చెప్పండి. మీరు ఇవ్వగలిగితే ఇస్తామని చెప్పండి. బీసీఎఫ్ ఇస్తారా, ఈడబ్ల్యూఎస్లో 5% ఇస్తారా, లేకపోతే మరాఠాలకు ఇచ్చినట్టుగా ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తారా? అసలు ఏ రిజర్వేషన్ ఇవ్వరా? ఏదోటి చెప్పండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 5 ఇస్తారా, బీసీఎఫ్ ఇస్తారా, మరాఠాలకు ఇచ్చినట్టు ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తారా? లేకపోతే ఏది ఇవ్వరా? ఏదోటి చెప్పేయండి. దయచేసి కాపుల జీవితాలతో ఆడుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, ఇవాళ బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీరు కూడా గమనించండి. బీసీలకు 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఇవ్వటం ద్వారా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు 50% రిజర్వేషన్ కట్టుబడి ఎదురుకెళ్ళారు. కాదు మేము 34% ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. అంటే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా 50% రిజర్వేషన్ దాటి మేము ముందుకెళ్తామని చెప్పి కూటమి నాయకత్వం ఒప్పుకుంది. ఆ దిశగా ఇప్పుడు బీసీ డెడికేటెడ్ కమిషన్ నియామకం చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకెళ్తున్నారు. మేము దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మేము కూడా అడుగుతున్నాం, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కాపులకి, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి 12% ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి? మీరు 50% క్రాస్ చేసి వెళ్తున్నారు కదా. 50% క్రాస్ చేసి వెళ్తున్నప్పుడు మాకు కూడా స్థానిక సంస్థల్లో 12% ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి చెప్పండి. ఇవాళ పంచాయతీరాజ్ మినిస్టర్ కాపు సామాజిక వర్గం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కాపు సామాజిక వర్గం. ఏంటి మాకు ఉపయోగం? గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి కాపు సామాజిక వర్గం. కాపులకి, కౌలు రైతులకి భరోసా ఇవ్వాల. కౌలు రైతులకు భరోసా ఇవ్వలేదు వైసీపీ గవర్నమెంట్లో. మేము అడిగినా సరే వాళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి కాపు సామాజిక వర్గమే. ఇవాళ స్థానిక సంస్థల్లో పంచాయతీరాజు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్లు ఇద్దరూ కాపులే. మరి ఎందుకు సాధ్యం కాదు? బీసీలకు 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% క్రాస్ చేసి ప్రభుత్వం ఎదురుకెళ్ళేటప్పుడు కాపులకు ఎందుకు సాధ్యం కాదు? అలాగే బీసీలకు 34% స్థానిక సంస్థల్లో సాధ్యమైనప్పుడు మీరు కూడా ఆలోచించండి, విద్యా ఉద్యోగాల్లో ఎందుకు సాధ్యం కాదు? విద్యా ఉద్యోగాల్లో కూడా 34% ఇవ్వచ్చు కదా. ఎంతకాలం ఈ ద్వంద్వ నీతి, ఎంతకాలం ఈ ద్వంద్వ విధానాలు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడూ కూడా విధానం ద్వంద్వ విధానమేనా? ఎప్పుడు ద్వంద్వ నీతేనా? మీరు ముస్లిం రిజర్వేషన్స్ హైకోర్టు 2 సార్లు కొట్టేసింది. మీరందరూ గమనించాలి. ముస్లిం రిజర్వేషన్ హైకోర్టు 2 సార్లు కొట్టేసింది. 2 సార్లు కొట్టేస్తే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం
మీకు దాంట్లో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి మీకు స్టిల్ ఇవాళకు కూడా ఆ స్టే ద్వారా కొనసాగుతూ ఉంది. 20 సంవత్సరాల నుంచి ముస్లింలు స్టే ద్వారా రిజర్వేషన్ పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన జీవో నెంబర్ 30ని పొంగులకు తొక్కేశారు. కాపులు ద్వితీయ శ్రేణి పౌరులు ఆంధ్రప్రదేశ్లో. కాపులంత అమాయకులు ఈ సమాజంలో మరొకరు లేరంటానికి ఇదే ఉదాహరణ. హైకోర్టు సంబంధించిన మా జీవోని తొంగలోకి తొక్కేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి ముస్లిం రిజర్వేషన్లు నేను సపోర్ట్ చేస్తానంటున్నారు. ఆయన ఎన్డీఏ విధానాలు ఫాలో అవుతున్నారు, ఆయన రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా? రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లకే చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలుకుతున్నారు. రాజ్యాంగం అనుమతించిన రిజర్వేషన్లో హైకోర్టు సంబంధించిన కాపు రిజర్వేషన్లని తొంగలోకి తొక్కేసింది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే. ఈడబ్ల్యూఎస్ అని ఒకసారి, బీసీఎఫ్ అని ఒకసారి. ఎందుకు మోసం? మీరు ముస్లిం రిజర్వేషన్ల మీద ఉన్న ప్రేమ మరి కాపుల మీద ఎందుకు లేదు? అంటే కాపులు ఓటర్లు కాదా? కాపుల ఓట్లు మీకు అవసరం లేదా? కాపులతో ఓట్లు వేయించుకుని 2014లో మీరు నెగ్గలేదా? 2024లో మీరు నెగ్గలేదా కాపులు ఓట్లు వేయించుకుని? అంటే ఓట్లకే పనిచేస్తామా కాపులు? ఏంటండి ఇది? చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్. మీరు ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్. ఒక సామాజిక వర్గాన్ని ఇంత దారుణంగా ఇంత మోసం చేస్తారా? ఇంత ద్రోహం చేస్తారా? మేము కరపత్రం వేసాం. దయచేసి కరపత్రాలు అందరూ ఒకసారి చూపించండి. చంద్రబాబు నాయుడు గారిని మీడియా సమక్షంలో అందరూ కరపత్రాలు చూపించండి. చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారికి కాపు రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము రిలీజ్ చేసిన ఈ కరపత్రం మీద వారు చర్చకు వస్తే మేము ఈ కరపత్రంలో ఎక్కడైనా ఒక పదం తప్పు రాసినా, ఏమి రాసినా మేము ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం బాధ్యత వహిస్తాం. మీడియా సమక్షంలో మీరు అక్కడే మా మీద చట్టపరంగా చర్యలు తీసేసుకోవచ్చు. మీరు అక్కడే పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. మేము అరెస్ట్ అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ కరపత్రం మీద సమాధానం చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. మీడియా ముందు చెప్పండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏమీ చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీకి కాపులు ఎందుకు ఓట్లు వేయాలి, ఎందుకు ఓట్లు వేయకూడదు అనేది 2023 నవంబర్ నుంచి 2024 ఎలక్షన్ వరకు పంచిపెట్టాం. చూడండి, వైసీపీ కాపులు ఎందుకు ఓట్లు వేయాలి, ఎందుకు ఓట్లు వేయకూడదు, ఈ కరపత్రం పంచేమా లేదా అన్నదే తణుకు ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్మీల రాధాకృష్ణ గారు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రత్యక్ష సాక్షి. వాళ్ళిద్దరికీ తెలుసు మేము పంచిపెట్టామో లేదా అని అడగండి. 1 కోటి కరపత్రాలు పంచిపెట్టాం. వైసీపీ కాపులు ఓట్లు వేయొద్దని. మా వెనకాల వైసీపీ ఉందంటారండి. మీరే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి ఫాలో అవుతున్నారు. కాపుల విషయంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒకే విధానాన్ని ఫాలో అవుతున్నారు. కాదని చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కాపుల విషయంలో తేడా ఏంటి చెప్పమనండి. రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి చెప్పమనండి. ఏం చేశారు ఆయన? 30 సంవత్సరాల నుంచి కాపుల్ని తీవ్రంగా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మీడియా సమక్షంలో. కాదని నిరూపించమనండి. అయ్యా, మేము కాపు రిజర్వేషన్ పోరాట సమితి తరఫున చంద్రబాబు నాయుడు గారిని రిజర్వేషన్ల సబ్జెక్ట్ మీద మాత్రమే అడుగుతున్నాం. మిగిలిన నిధులు అన్నీ కూడా మన దాసరి రాము గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి 100% కేఆర్పిఎస్ వెన్నుముకలా పనిచేస్తుంది. మాకు రిజర్వేషన్ల విషయంలో ఆయన న్యాయం చేయమని మీడియా మిత్రులు దయచేసి ఏదో కరపత్రం ఇచ్చామని మీరు అనుకోకుండా ఆ కరపత్రంలో న్యాయం ఉందా లేదా అనేది పరిశీలించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా మేము ప్రతిదీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వరకు కూడా పంపుతున్నాం. దీంట్లో అక్షరం అబద్ధం లేదు. 1995 నర్సీపట్నంలో ప్రజల ముంగిట ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చాను నేను ఆయనకు మొదటి వినతి పత్రం. 95 ఆగస్టులో నర్సీపట్నంలో ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారికి మొదటి రిప్రజెంటేషను. ఆ వాళ్ళ నుంచి ఇవాళకి కూడా నేను కంటిన్యూ అవుతున్నాను. ఆయన కంటిన్యూ అవుతున్నారు, నేను కంటిన్యూ అవుతున్నాను. ఇది యథార్థమైన విషయం. మాకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన న్యాయము చేయలేదు.
ఏ విధమైన రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాపులు 2014లో ఆయన ఉపయోగించుకున్నారు రాజకీయంగా, 2024లో ఉపయోగించుకున్నారు. కాపుల వల్లే 2019లో ఆయన అధికారం కోల్పోయారు. అది ప్రత్యక్షంగా ఆయనకు కూడా తెలుసు. 2029లో కాపుల సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి కావాలా వద్దా అది మాకు చెప్పమనండి. ఏమండి దయచేసి మాకు న్యాయం చేయమనండి. మాకు న్యాయం చేస్తే మేము ఆయన కూడానే ఉంటాం. అవసరమైతే ఆయన రిజర్వేషన్ ఇస్తే తెలుగుదేశం కండువాలు కప్పుకోవడానికి కూడా మేము వెనకాడం. అది కూడా చెప్పండి. ఆయన రిజర్వేషన్ ఇచ్చేస్తే ఆయన ఆఫీసులోనే తెలుగుదేశం కండువాలు వేసినా కూడా మేము స్వీకరిస్తాం. మాకు న్యాయం చేయాలి. మాకు కాపులకి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తే మేము ఆయనకి బ్యాక్ బోన్లో ఉంటాం. లేదంటే ఈ కరపత్రం ఏదైతే కరపత్రం ఉందో ఈ కరపత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కాపు గుమ్మానికి పంచుతాం. చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలుగా కాపులకి ఏమీ చేయలేదు అనేది ఈ కరపత్రాన్ని ప్రతి కాపు గుమ్మానికే పనిచేస్తాం. ఏం అనుమానం లేదు. కాపులు ఓట్లు చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. మేము ఇంకెవరిని అడగట్లా, ఇంకెవరిని అడగం కూడా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తున్నాం. మేము మరొకరిని ఎవరిని అడ్రస్ చెయ్యం, ఆయన్నే అడుగుతున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు కాపుల విషయంలో తేల్చేయండి, ఏదో ఒకటి తేల్చేయండి. కాపు కార్పొరేషన్ 4/4/2013 చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు పిఠాపురాన్ని. తర్వాత 2014లో ఆయన అధికారానికి వచ్చిన తర్వాత మరి రిజర్వేషన్లకి ప్రత్యేక కమిషన్ గురించి కానీ కాపు కార్పొరేషన్ గురించి కానీ ఎప్పుడూ ఆయన తలపెట్టల. 2016 జనవరి 31న ముద్రగడ పద్మనాభం గారు తునిలో ఐక్య కాపు గర్జన అనౌన్స్ చేశాక అప్పుడు డిసెంబర్ నెలలో 15 డిసెంబర్ నెలలో ఇవన్నీ ఏర్పాటు చేశారు ఆయన. ఇంతకీ ఏది చేసినా ఆ వేళ ఆయన అనౌన్స్ చేసినట్టుగా సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలకి 5,000 కోట్లు ఇస్తా అన్నారు. అది 4,220 కోట్లు మాత్రమే రిలీజ్ అయింది ఆ 5 సంవత్సరాల్లో. మీరు నోట్ చేసుకోండి బాగా, 4,220 కోట్లు. ఏ సంవత్సరంలో ఎంత అయింది నేను ఇక్కడే మీకు చెప్పగలను. అయిందా? 1,269 కోట్లు మాత్రమే ఖర్చు అయినాయి ఆ సంవత్సరం మొత్తంలో. ఏ స్కీమ్స్ అయితే దేనికైతే 1,269 కోట్లు ఖర్చు అయినాయి, ఏంటి స్టాఫ్ ఖర్చుతో సహా. అంచేత అది అక్కడ అయిపోతే తర్వాత గవర్నమెంటు మన ఎవరు వైఎస్ఆర్సీపీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారంటే 20,000 కోట్లు ఇస్తానని ఆయన ప్రామిస్ చేసి దాంట్లో 3,000 కోట్లు మాత్రమే ఏ రకంగానైనా దానికి రిలీజ్ చేసి ఆఖరికి ఆయన ఖర్చు ఏం చూపించాడంటే 7,400 కోట్లు చూపించారు. ఆ 7,400 కోట్లు కూడా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సంస్థ నుంచి ఓల్డేజ్ పెన్షన్స్ కాపులకు సంబంధించిన ఏవైనా అన్నీ కూడా అందులో ఖర్చు రాసి ఆ 7,400 కోట్లు కాపు కార్పొరేషన్ ఖర్చు కింద ఆయన అప్పచెప్పారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల చిల్లర అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చి. వెనక చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పీరియడ్లో 4,220 కోట్లు చేసి 1,269 కోట్లు ఖర్చు పెడితే ఈవేళ వాళ్ళు కాపు కార్పొరేషన్కి వెళ్ళి చూస్తే 9,000 కోట్లు ఖర్చు అయినట్టు చూపించారు. 9,000 కోట్లు ఖర్చు అయినాయి. ఎలాగైనాయి అంటే ఈ పావర్టీ దాని కింద ఓల్డేజ్ పెన్షన్స్, విడో పెన్షన్స్, అన్ని కులాలకి సంక్షేమ పథకాల పేరు ఇచ్చే దాంట్లో 6 లక్షల మంది కాపులు వచ్చారు. విడో పెన్షన్స్ అయితే, ఓల్డేజ్ పెన్షన్స్ అయితే. వీటి కింద ఇప్పటి వరకు ఖర్చు అయింది దాదాపు 9,000 కోట్లు. ప్రతి నెల ఒక ఓల్డేజ్ పెన్షనర్కి 4,000 ఇచ్చారనుకోండి, ఆ 4,000 అందులో ఇస్తున్నారు. అంచేత ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టింది ఒకటి ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు.
ఆటో వాళ్ళది ఇచ్చింది కూడా కాపు కార్పొరేషన్లోకి వెళ్ళిపోయింది. ఆటో వాళ్ళు ఎంతమంది కాపులు ఉన్నారు అన్ని అందులో, కులాల పేదలకు ఇచ్చే వాటిలో కాపులకు కూడా ఇచ్చి సెపరేట్ లెక్క చూపించారు. సపరేట్ లెక్క చూపించారు. కాకపోతే వాళ్ళు వదిలేసింది ఒకటి, బస్సులో ప్రయాణించే స్త్రీ కాపు స్త్రీల లెక్క మాత్రం వేయలేదు. బస్సు వాళ్ళకి సాధ్యపడి ఉండదు. ఫ్రీ బస్ కదా, అదే ఫ్రీ కూడా ఇప్పుడు అన్నీ ఫ్రీలు కదా ఏంటి మనకి ఇచ్చినాయి. అంచేత ఏంటంటే అది ఆ రకంగా కాపు కార్పొరేషన్ నిధుల విషయంలో 15,000 కోట్లు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిన ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేసింది. మరి చంద్రబాబు నాయుడు ఆ వేళ ఒకటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి 4,220 కోట్లు ఎలా రిలీజ్ చేశాడు, ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు? మరి కూటమి అయిన తర్వాత ఇలాంటి అంటగాలుస్తున్నారు వీళ్ళు. 3 పార్టీలు కలిసి ఒక పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళు చేసేవారు. ఇప్పుడు జనసేన ఉంది, బీజేపీ ఉంది. వీళ్ళ వల్ల ఇలా తగ్గించేశారా? ఇప్పటికీ ఈ కాపు కార్పొరేషన్ ఎందుకైతే పెట్టారో అందులోది ₹1 కూడా ఇప్పుడు ఖర్చు కాలేదు. విదేశీ విద్యకి 5 ఏళ్ళు కొంతమంది వెళ్ళారు, డాక్టరేట్లు తీసుకొచ్చారు ఫారిన్ సర్వీస్కి వెళ్ళి. కానీ ఈవేళ ఒక్క విదేశీ విద్యకి వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అలాగే ఐఏఎస్ఎల్కి వాటికి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టారు, అది లేదు, ఏదీ లేదండి. వచ్చి ఇదంతా కూడా కాపు కార్పొరేషన్ కాపులకి ఇస్తున్న నిధులు అని చెప్పి పేరు పెట్టి ఈ ఓల్డేజ్ పెన్షన్స్ వీళ్ళు ఓట్ల కోసం అనౌన్స్ చేసిన పథకాలన్నీ ఇందులో ఖర్చు రాస్తున్నారు. అంచేత ఇది చాలా అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచివారు, చాలా సమర్థుడు, ఎన్నో చేస్తున్నాడు. ఆయన అందరికీ ఏ కులాన్ని ఏ వర్గాన్ని విస్మరించట్లా. కానీ మరి కాపుల మీద ఎందుకు వచ్చింది ఈ పగ? మరి మిగిలిన 2 పార్టీలు ఏం చేస్తున్నాయి? కూటమి ప్రభుత్వం కదా. చంద్రబాబు నాయుడు గారు ఇలాగంటే మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అది నేను అడుగుతా. అంచేత అదే అక్కడికి వదిలేయండి, మీకు లెగ్దే అయిపోతుంది. మీరు ఎవరైనా కావలిస్తే నా దగ్గర ఈ కార్పొరేషన్ ఫండ్స్ ఎప్పుడు ఎంత రిలీజ్ అయిందని కానీ ఏ పద్దు కింద ఖర్చు అయిందని కానీ అన్నీ నేను చెప్తా. నేను ఆర్టీఏ కింద అన్నీ తీసుకుని నా దగ్గర సేకరించి పెట్టుకున్నా. ఇకపోతే రిజర్వేషన్ విషయంలో 89 ఎలక్షన్స్లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత 92లో కాపు పోరాట సమితి అమలాపురాన్ని నల్లా సోదరులు ప్రారంభించాక అందులో ముద్రగడ పద్మనాభం చేరాక ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు అప్పుడు 94 ఆగస్టు ఆయన అప్పటికే 7-8 రోజులు అయిపోయింది, రాష్ట్రం మండిపోతుంది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్స్ మీరు ఏదో రకంగా దీన్ని సరి చేయండి అంటే అప్పుడు ఏం చేశారంటే 93లోనే నియమింపబడిన ఈ పుట్టుస్వామి కమిషన్ని రిపోర్ట్ అడిగారు. ఇంటీరియం రిపోర్టు జై భారత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ నా దగ్గర లెటర్ ఉంది. నువ్వు ఇంటీరియం రిపోర్టు 31/8 లోపల ఇవ్వలేకపోతే ఇంటీరియం రిపోర్ట్ ఇస్తే మేము కాపులతో చాలా అల్లరి ఉంది ఇచ్చేస్తామన్నారు. అయితే అప్పుడు కూడా ఆగలేదు. 25/8/94న 30 జీవో రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్ చెప్పండి. మన డిమాండ్ రిజర్వేషన్స్ డిమాండ్ మేము ఒక్కటే చెప్తున్నాం. మాది 56లో బీసీ లిస్టులోంచి మమ్మల్ని తప్పించారు, సరిగ్గా చేసుకోండి. అప్పుడు ఏ రిపోర్టు వల్ల తప్పించలా? నేలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తనంత తాను బలిజల్ని ఈ 4 కులాల్ని తీసి పక్కన పెట్టేశాడు. అప్పుడు ఏ రిపోర్ట్ అడగల. కానీ ఇప్పుడు హైకోర్టు కూడా 95లో ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే నివేదిక తీసుకుని రిజర్వేషన్ ఇవ్వాలి, తీసేయాలన్నా. అప్పుడు తీసేయాలన్నా ఆ నివేదిక అవసరం, కానీ తీసేశారు. మళ్ళీ 61లో దామోదరం సంజీవ్ గారు వచ్చి రీఇన్సైట్ చేశాడు వీటిని, కాపులకు అవసరం పేదవాళ్ళు అని. అంచేత 66లో మళ్ళీ అదే రెడ్డి కులానికి చెందిన బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి 66లో మళ్ళీ దాన్ని తీసి పడేశారు. అయితే 92 వరకు మేము దాని మీద ఎవరు కలగజేసుకోలే. ఇకపోతే 94 ఇచ్చిన జీవో అని
అదే సంవత్సరం ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ జీవో ఇష్యూ చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయింది. అప్పుడు వచ్చిన తెలుగుదేశం గవర్నమెంటు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని ఆర్ కృష్ణని పిలిచి నువ్వు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ మీద ఛాలెంజ్ చేయి హైకోర్టులో. నీకు కావాలంటే ఇదిగో లాయర్ ఎస్ రామచంద్రరావుని ఇస్తున్నాం, నీకేమి ఖర్చు లేదు. కోర్టుకు వెళ్ళి పంపించారు. 94లో హైకోర్టు ఏమందంటే, అదే గుర్తుపెట్టుకోండి, స్టేట్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఇచ్చే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంది, వాళ్ళు ఇవ్వచ్చు. కాకపోతే అందులో మీకు ఇప్పుడు చెప్పాలంటే 95లో ఇచ్చిన ఏప్రిల్ 7వ తారీఖున 95లో ఇచ్చిన తీర్పులో కూలంకషంగా చర్చించింది హైకోర్టు. అసలు కాపుల స్టేటస్ అని అందులో మనకు తెలియని ఎన్నో విషయాలు ఆ జడ్జిమెంట్లో ఉంది. 25 పేజీల జడ్జిమెంట్ అది. అయితే అప్పుడు ఏమన్నారంటే నివేదిక ఇచ్చారు, తీసుకుని ఇవ్వన్నారు. కానీ 93లోనే నివేదిక ఈ పుట్టుస్వామిని అపాయింట్ చేశారు. ఆయన సర్వే చేస్తున్నాడు, క్వాంటమ్ డేటా తీసుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే 94లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందో ఆయన పీరియడ్ అయిపోయింది. మొట్టమొదటి 3 ఏళ్ళు, తర్వాత 3 ఏళ్ళు, ఇలాగ దాన్ని పొడిగించుకుంటూ 30th సెప్టెంబర్ 2002లో ఆయన రిజర్వేషన్ నివేదిక ఇస్తాడు, క్వాంటమ్ డేటా ఇస్తాడు. దాన్ని తీసుకెళ్ళి ఆయన రిలీవ్ చేశారు. మీకు చాలు, నీ టైం ఎక్స్టెండ్ చేయను, వెళ్ళిపోమన్నాడు. సెప్టెంబర్ 30, 2002. అయితే మళ్ళీ 2014లో మేము రిజర్వేషన్ అడుగుతున్నప్పుడు ఈ కాపు కార్పొరేషన్తో పాటు ఈ రిజర్వేషన్ కూడా కమిటీ వేస్తారని 6 మాసాల్లో రిపోర్ట్ వచ్చేలా చేస్తామని అప్పుడు అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ తునిలో మీటింగ్ అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మంజునాథన్ అనే జడ్జిని దానికి నియమించారు. మీద కక్ష సాధింపు చర్యలు జరుపుతుంది గవర్నమెంటు. అందుచేత మేము ఈ తదుపరి రాము గారు, మేము అంతా కలిసి సీనియర్ నాయకులందరం కలిసి త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం.